మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమం దయచేసి మరొక దిన పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమం పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. లేవియ కాండము 25వ అధ్యాయము 21వ వచనం. నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు ఒక వాగ్దానపూర్వకం మాట్లాడుతున్నాడు. నా దీవెనలు మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను అంటున్నాడు. ఆయన దీవెనలు మనకు అనుగ్రహించాలని సర్వోన్నతమైన దేవుడు కోరుకుంటున్నాడు. ఏ దీవెనలు లేక, ఏ ఆశీర్వాదాలు నీ జీవితం లేక శాపాన్ని అనుభవిస్తూ అనేక వేదనతో కన్నీటితో ఉన్న సర్వోన్నతమైన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను ప్రేమించి దర్శించి ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నా దీవెనలు మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఆయన సర్వోన్నతమైన దేవుడి యొక్క దీవెనలతో నింపబోతున్నాడు. ఇంతవరకు అనేక మంది దీవెనల కొరకు నువ్వు ఎదురు చూసావేమో. నీ జీవితంలో ఏ దీవెనలు లేక, ఏ ఆశీర్వాదాలు లేక, ఇదిగో నిరాశ మధ్య కృంగిపోయిన స్థితిలో ఇదిగో శాపాన్ని అనుభవిస్తున్న నీ జీవితంతో ఉదయకాల సమయంలో నా దేవుడు సర్వోన్నతమైన దేవుడే మాట్లాడుతున్నాడు. ఆయన నా దీవెనలతో నింపుతానంటున్నాడు. ఆయన నా దీవెనలు మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. కనుక మనం గమనించినప్పుడు ఎప్పుడు ఆయన దీవెనలు అనుగ్రహిస్తాడంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం మనం గమనించినప్పుడు, నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విని ఎడల. ఆయన మాటని వినాలి. సర్వోన్నతమైన దేవుని యొక్క మాటకు నువ్వు లోబడాలి. ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధిలో మనము ఆయన అడగగలిగితే సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, నేను నా దీవెనలు మీకు కలుగునట్లు ఆజ్ఞాపిస్తానంటున్నాడు. ఆయన దీవెనలకి ఆయన ఆజ్ఞాపించబోతున్నాడు. ఆయన నువ్వు కోల్పోయిన పోగొట్టుకుని మరలా తిరిగి నా దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అయితే ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి, ఆయన సన్నిధికి వచ్చి అడిగే స్థితిలో నువ్వు ఉండాలి. ఒకసారి యేసేవుని తండ్రి అంటున్నాడు, నేను దీవిస్తాను అంటున్నాడు. దీవిస్తాను అని తండ్రి దీవించే లోపల అయితే యేసేవు వచ్చే లోపల ఆలస్యం అయిపోయింది. ఈ లోపల తన తమ్ముడైన యాకోబు తనకు రావాల్సిన దీవెనలన్నీ తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసేవు వచ్చి అంటున్నాడు, తండ్రి నన్ను దీవించు, తండ్రి నన్ను దీవించు అని అంటే తండ్రి అంటున్నాడు, అయ్యా నీ తమ్ముడు నీకు రావాల్సిన దీవెనలన్నీ తీసుకెళ్ళిపోయాడు, దీవెనలు లేవు నా దగ్గర అంటే యేసేవు అంటున్నాడు, తండ్రి ఒక్క దీవెనైనా లేదా, నన్ను దీవించని కన్నీటితో విలపిస్తున్నాడు. తండ్రి అంటున్నాడు, ఎందుకు ఆలస్యం చేసావురా, నీకు రావాల్సిన దీవెనలన్నీ నీ సహోదరుడు తీసుకెళ్ళిపోయాడు అంటున్నాడు. ఒక్క దీవెనని దయచేయి, ఒక్క దీవెన నాకు అనుగ్రహించమంటే తండ్రి అంటున్నాడు, ఒక్క దీవెన లేదు, అన్నీ తీసుకెళ్ళిపోయాడు మీ తమ్ముడు. కనుక నీ రావాల్సినవన్నీ తీసుకెళ్ళిపోయాడు, నా దీవించడానికి నా దగ్గర ఏమీ లేవు అంటున్నాడు. అదే యాకోబు ఆ దీవెనలు పొందుకొని తనే దీవెనలు పొందుకొని తన మామూలు ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రభు చెప్పినప్పుడు తిరిగి యాకోబుకున్న తను మరి ఇశ్రాయేలుగా మార్చబడి ఇక తన సహోదరుని ఎదుర్కొన్నప్పుడు యేసేవుతో అంటున్నాడు, ఇదిగో నేను నీకు రావాల్సిన దీవెనలు తీసుకెళ్ళిపోయాను కదా, నా ఆస్తిలో సగం నీకు ఇస్తున్నాను, ఇది తీసుకోమంటే ఇప్పుడు యేసేవు ఒక మాట అంటున్నాడు, దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు. నీ దీవెనలు నాకు అవసరం లేదు, నీ ఆస్తి నాకు అవసరం లేదు, నీ సంపాదన నాకు అవసరం లేదు, ఎందుకంటే పరలోకపు తండ్రి నన్ను బహుగా ఆశీర్వదించాడు, బహుగా నన్ను దీవించాడు. నిజమే, ఒకవేళ నీ కన్న తండ్రి ఒకవేళ నీకు దీవెనలు మిగల్చలేకపోవచ్చు, నీ కన్న తండ్రి నిన్ను ఆశీర్వదించలేకపోవచ్చు, కన్న తండ్రి నీకు సమృద్ధిని ఇవ్వలేని స్థితిలో ఒకవేళ ఉండొచ్చు, ఒకవేళ నీకు రావాల్సిన దూరం అయిపోయి ఉండొచ్చు.
అయితే ఈ పరలోకపు తండ్రి ఎవరు అంటే ఆయన నీకు రావాల్సిన ప్రతి దీవెనలు అనుగ్రహించే దేవుడు ఆయన అంటున్నాడు, ఇదిగో నేను మిమ్మల్ని దీవిస్తాను అంటున్నాడు ఆయన. చూడండి, యేసేవుని బహుగా తండ్రి దీవించాడంట. పరలోక తండ్రి ఆశీర్వదించాడు. కన్న తండ్రి అన్నాడు, ఒక దీవెన కూడా లేదు, ఒక్కొక్క దీవెన కూడా లేదు నేను ఆశీర్వదించడానికి, నేను దీవించడానికి లేదు నా దగ్గర అంటున్నాడు. అయితే పరలోకపు తండ్రి బహుగా తను దీవించాడు, బహుగా ఆశీర్వదించాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుడి బిడ్డ, ఒకవేళ నీ కన్న తల్లిలో నీకు దీవెలు లేకపోవచ్చు, నీకు ఆస్తులు లేకపోవచ్చు, నీకు సమృద్ధి నీవు లేకపోవచ్చు, ఒకవేళ ఏమీ లేని స్థితిలో నీవు ఉండవచ్చు. నిరాశ మధ్య, నిస్పృహ మధ్య ఒకవేళ నీ జీవితం కొనసాగుతుంటే, ఏ దీవెన లేక ఆశీర్వాదాలు లేక కృంగిపోతున్న స్థితిలో ఒకవేళ నువ్వు జీవితం కొనసాగుతూ ఉంటే, ఉదయకాల సమయంలో ఈ పరలోకపు తండ్రి అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు కావాల్సిన సమృద్ధిని దయచేస్తాను అంటున్నాడు. అయితే ఆయన మాటిని ఆయన లోబడి ఆయన సన్నిధికి నువ్వు రాగలిగితే, ఆయన సన్నిధిలో సకల దీవెలు ఉన్నాయి, సకల ఆశీర్వాదాలు ఉంది, సకల కృపతో నిండి ఉంది. ఆయన వద్దకు వచ్చి నువ్వు అడగగలిగితే ఆయన అంటున్నాడు, నిన్ను ప్రేమించి ఉదయకాల సమయంలో అంటున్నాడు, నా దీవెలతో నేను నింపుతాను అంటున్నాడు ఆయన. మీరు దీవెని కలిగినట్లు నేను దీవెలకు నేను ఆజ్ఞాపిస్తాను అంటున్నాడు ఆయన. కనుక ఒక్కసారి ఆగి ఆలోచించు. ఒకవేళ ఈ లోకంలో నీ తల్లి నీకు ఏమీ ఇవ్వలేకపోవచ్చు, కానీ ఈ పరలోకపు తండ్రి ఆయనను దీవెలతో నింపి ఆయన కృప దయచేసే దేవుడు ఆయన. చూడండి, ఆయన ఎలాంటి దీవెలు ఆయన అనుగ్రహిస్తాడు అంటే మనం గమనించినప్పుడు ఈ దేవుడి బిడ్డ చూడండి, నువ్వు పట్టణంలో దీవించబడదు అంటున్నాడు. అంటే నువ్వు ఎక్కడ ఉంటావో, ఏ స్థలంలో నువ్వు పట్టణంలో ఉండవచ్చు, పట్టణంలోకి నువ్వు వచ్చి ఉండవచ్చు దీవించబడద్దని. ఒకవేళ ఏ ఆశీర్వాదాలు లేక దీవెన లేక నిలవటానికే స్థలం లేని పరిస్థితుల్లో, ఏమీ లేని పరిస్థితుల్లో, పనులు లేక, ఉద్యోగాల కోసం వచ్చి ఉద్యోగాలు లేక పట్టణంలో తిరుగుతున్నవేమో, స్థిరత్వం లేక కృంగిని స్థితిలో ఉన్నవేమో, ఎంతో ఆశతో వచ్చావు పట్టణానికి దీవించబడతావని, కానీ నిరాశతో ఉన్నవేమో, నువ్వు ఆశించిన విధంగా లేదేమో. అయితే ఈ పరలోకపు తండ్రి వైపు చూడు, నీ ఏ ఆశతో వచ్చావో పట్టణంలో, నువ్వు ఉన్న పట్టణంలో నువ్వు దీవించబోతున్నా దేవుడు నా ప్రభు, నువ్వు ఉన్న పట్టణంలో నా ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు ఉన్న పట్టణంలో నా దేవుడు ఒక మంచి ఉద్యోగాన్ని దయచేయబోతున్నాడు. నువ్వు ఉండటానికి ఒక మంచి గృహాన్ని ప్రభు దయచేయబోతున్నాడు. నువ్వు ఉన్న స్థలంలోనే ఏ పట్టణంలో అయితే బాధించబడుతున్నావో, ఏ పట్టణంలో కృంగిపోతున్నావో, ఏ పట్టణంలో పనులు లేక, ఉద్యోగాలు లేక, బాడుగులు కట్టుకోలేక రకరకాల కృంగిపోతున్న స్థితిలో ఉదయకాల సమయంలో ఎందుకు ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వే పట్టణంలో అయితే ఆశగెళ్ళావో ఆ పట్టణంలో ప్రభు దీవించబోతున్నాడు. ఆ పట్టణంలో ఆశీర్వదించబోతున్నాడు ఆయన. ఆ పట్టణంలోని దేవుడు ఒక ఉన్నత స్థానంలో నువ్వు కలిగిన ఆశ ఏ ఉద్దేశంతో లేవో అది నీ జీవితంలో ప్రభు నెరవేర్చి అక్కడ నిన్ను స్థిరపరిచి ఉన్నత స్థానం నా ప్రభు నిలబెట్టును గాక. రెండోది గమనించినప్పుడు నువ్వు పొలంలో దీవించబడదు అంటున్నాడు. కనుక నువ్వు చేస్తున్న వ్యవసాయం దీవెనకరంగా ఈ సంవత్సరం మారిపోతుంది, ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఆత్మీయంగా మనం గమనించినప్పుడు నువ్వున్న సంఘములో నువ్వు దీవెనకరంగా నా ప్రభు మార్చబోతున్నాడు ఆయన. నీ సంఘాన్ని ఆశీర్వదించబోతున్నాడు, నీ సంఘాన్ని దీవెనకరంగా ప్రభు మార్చబోతున్నాడు. ఇదిగో నీ సంఘంలో నువ్వు ఉన్నవేమో, సంఘంలో అందరూ దీవించబడ్డారు, అందరూ ఆశీర్వదించబడ్డాడు. కొన్ని సంవత్సరాలుగా నీవు సంఘానికి వెళ్తున్నవేమో, నమ్మకంగా యథార్థంగా నువ్వు జీవిస్తున్నప్పటికీ ఆశీర్వాదాలు లేక దీవెన లేక కృంగిపోతున్నవేమో. అయ్యో, దేవునికి సన్నిధికి కొన్ని సంవత్సరాలుగా నేను వస్తున్నాను, దీవెలేమో అనుకుంటున్నావేమో, ఇంకా సమృద్ధమైన దీవెలతో నింపాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇదిగో ఈ సంవత్సరము నువ్వున్న సంఘములో, నువ్వున్న స్థలంలో, నువ్వున్న ప్రదేశంలో ఆ దేవుడు నిన్ను ఘనతాస్పదంగా మార్చబోతున్నాడు ఆయన. అనేక మంది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నిలబడ్డారేమో, వారికంటే నేను ఘనతగానంగా ప్రభు మార్చబోతున్నాడు ఆయన. భయపడొద్దు. నా ప్రభు అంటున్నాడు, నీ పొలంలో నువ్వు దీవించబడతావు. పొలం నీ సంఘములోను, పొలము నువ్వు చేస్తున్న వ్యవసాయంలో అన్నిట్లో ఈ సంవత్సరము సమృద్ధమైన పంట నా ప్రభు దయచేయను గాక. మూడోది గమనించినప్పుడు నీ గర్భఫలం దీవించబడుతుంది అంటున్నాడు ఆయన.
ప్రియ దేవుడి బిడ్డ గమనించినప్పుడు నీ గర్భఫలాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. వాళ్ళకి గర్భఫలం లేక ఒకవేళ కృంగిపోతున్నావా, యేసు నామములో మూయబడ్డ గర్భం తెరవబడును గాక. నీకు ఇచ్చిన సంతానాన్ని కూడా దేవుడు నీ పిల్లల్ని ఆశీర్వదించబోతున్నాడు. దీవెనకరంగా ప్రభు మారుస్తబోతున్నాడు వాళ్ళని. వాళ్ళ చదువుల్లోనూ, ఉద్యోగాలను, వ్యాపారాలను, అన్ని విషయాల్లో ఇదిగో నీ గర్భఫలాన్ని దేవుడు దీవెనకరంగా ప్రభు మార్చబోతున్నాడు ఆయన. ఒకవేళ వివాహం కొన్ని సంవత్సరాలు ఈ గర్భఫలం లేదా, దేవుడు నీ మూయబడి గర్భాన్ని తెరిచి అద్భుతం జరిగించబోతున్నాడు ఆయన. నీ గర్భఫలం దీవించబడునుగాక, ఆశీర్వదించబడునుగాక, దీవెనకరంగా నువ్వు మార్చబడుదువుగాక. చూడండి, మనం గమనించినప్పుడు నీవు లోపలికి వచ్చినప్పుడు, ఎలుపులకు వెళ్ళినప్పుడు దీవించబడుతూ అంటున్నాడు ఆయన. చూడండి, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కానీ, నువ్వు చేస్తున్న వ్యాపారంలో కానీ, నీ ఇంటిలో కానీ, సమస్తములో నీవు దీవెనకరంగా ఉంటావు. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆయన, నిన్ను దీవించబోతున్నాడు ఆయన, ఉన్నత స్థానంలో ప్రభు నిలబెట్టబోతున్నాడు ఆయన. కనుక నువ్వు లోపలికి వచ్చినప్పుడు, నువ్వు వెలుపులకు వెళుతున్నప్పుడు, ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, అక్కడ దీవెన వర్షంతో నా ప్రభు నింపునుగాక. కనుక ఆయన వైపు చూడు, నేను దీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆయన. దీవెనలకు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన. ఇంతవరకు ఏ శాపాన్ని అనుభవిస్తున్నావో, ఏ ఆర్థిక దరిద్రత అనుభవిస్తున్నావో, ఏ అనారోగ్యం అనుభవిస్తున్నావో, దేవుడు నీకు ఆరోగ్యాన్ని కలుగ చేయబోతున్నాడు ఆయన. నీ ఆర్థిక సమస్యల నుంచి దేవుడు తీసివేసి నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు ఆయన. అన్ని విషయాలు నా దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయనుగాక, సమృద్ధి నా ప్రభు నింపునుగాక, సమృద్ధమైన కృపను అనుగ్రహించునుగాక. అలసన సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, గంపయు పిండి పిసుకు తొట్టియు దీవెనకరంగా ఉంటుంది. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు దీవెనకరంగా ఉంటావు. నీ యొక్క కుటుంబంలో సమృద్ధమైన ఆహారంతో ఆయన నింపబోతూ ఉన్నాడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వెంటనే నీ జీవితంలో ఏది కొదువు ఉందో, ఏ దీవుల్లో నీకు దూరం అయిపోయినాయో, నా దేవుడు ఆయన అనుగ్రహించాలని, ఆయన కృపతో నింపాలని సర్వోన్నతమైన కోరుకుంటున్నాడు. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వెంటనే నీవు ఇదిగో దేవునికి సన్నిధికి రా. ఇదిగో ఈ వాక్యం వెంటనే నీవు నమ్మి విశ్వసించి ప్రభువును నిలబడగలిగితే, నా దేవుడు ఆయన నీకు ఆజ్ఞాపిస్తుండగా నా దీవెనలు మీకు కలుగునట్లు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు అంటున్నాడు. దేవుని యొక్క దీవెనలు నీకు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, స్తోత్రాలయ, నా దీవెనలు మీకు కలుగునట్లు ఆజ్ఞాపిస్తున్నానని మీరు వాగ్దానపూర్వకం మాట్లాడే అందుబట్టి స్తోత్రాలు స్వామి. అయ్యా, ఉదయకాల సమయంలో ఏ దీవుల ఆశీర్వాదాలు లేక ప్రభా, వేదనతో కృంగిపోయిన స్థితిలో ప్రజలు ఉన్నారు ప్రభా, వారిని వాగ్దానపూర్వకం మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలయ్యా. ప్రతి కుటుంబం దీవించబడునుగాక నా తండ్రికి స్తోత్రాలయ్యా. వారు ఆర్థికంగా దీవించబడుదురుగాక, ఆరోగ్యకరంగా దీవించబడుదురుగాక నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. సమృద్ధమైన జీవితాలు కలుగునుగాక ప్రభానికే స్తోత్రాలు స్వామి. యేసయ్యా, వారి గర్భఫలం దీవించబడునుగాక ప్రభానికే స్తోత్రాలయ్యా. వారి సంఘం దీవించబడునుగాక నా ప్రభానికే స్తోత్రాలు స్వామి. వారు పట్టణంలో దీవించబడుతున్నారు, పట్టణంలో దీవించబడుదురుగాక నా తండ్రి నీకే స్తోత్రాలయ్యా. అన్ని విధాలు మీరు దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలని సమృద్ధి నింపమని నా తండ్రికి స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారిని మీరు ధైర్యపరిచి బలపరిచి ఈ దీవెనలన్నీ వారికి అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలయ్యా. మీరు అద్భుతం చేస్తున్న స్తోత్రమయ్యా. ఇక మీదట వారు దీవెనకరంగా మార్చబడుదురుగాక, ఆశీర్వాదకరంగా మార్చబడుదురుగాక. నీ దీవెనలతో నింపి ప్రభువానికే స్తోత్రాలయ్యా. అనేక మందికి ఘనతాస్వాదంగా మీరు నిలబెట్టి నీ నామాన్ని ఘనపరచుకున్నా తండ్రి, కృపతో నింపమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.